ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీలో నక్షి మేళా డిసెంబర్ 13 నుంచి 21 వరకు అన్ని స్టోర్స్ లో. ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీలో నక్షి మేళా డిసెంబర్ 13 నుంచి 21 వరకు అన్ని స్టోర్స్ లో. సిగ్నల్ దగ్గర బండి ఆగితే అలా కొడతారు ఓ ట్రాన్స్జెండర్స్, ఎంతో కొంత ఇవ్వాలి. ట్రైన్ ఎక్కితే వస్తారు ట్రాన్స్జెండర్స్, ఖచ్చితంగా ఇవ్వాలి. 10-20 ఎంతో కొంత ఇవ్వాలి. ఇవ్వకపోతే పనిష్మెంట్ ఏంటి అంటే ఒక పనిష్మెంట్ కూడా ఉంటుంది. అయితే ఓ తిట్టు, లేదా మీద పడడం, లేదా అలా పైకి శారీ ఎత్తడం, ఇట్లాంటివి చేష్టలు చేసేవాళ్ళు. వివాహాలు జరిగితే గుంపులుగా వెళ్ళి మా దీవెనలు కూడా మీకు ఉండాలి, మాకు ఎంతో కొంత ఇవ్వాలని 50,000 1,00,000 రూపాయలు డిమాండ్ చేయడం. ఎక్కడైనా షాప్ ఓపెన్ అవుతే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి ఆ గోడల మీద వాళ్ళ సిగ్నేచర్స్ చేసి డబ్బులు తీసుకోవడం. నెక్స్ట్ బలవంతంగా తీసుకోవడం. రాత్రుళ్ళు కొంచెం నిర్మానుష్య ప్రదేశాల్లో వ్యభిచారం లాంటి కార్యకలాపాలు చేయడం. అండ్ వాళ్ళ గ్రూపులలో గొడవలు పెట్టుకోవడం. అదే పనిగా అన్ని ఈ చిల్లర షాపులన్నీ తిరుక్కుంటూ అక్కడక్కడ వసూలు చేసుకోవడం. ఇట్లాంటి వాళ్ళు ఎక్కువైపోయారు ఈ గత కొంతకాలంగా. ఎప్పటి నుంచో ఉన్నారు కోర్స్. అయితే ట్రాన్స్జెండర్స్ అందరినీ అమీర్పేట సెస్ ఆడిటోరియంలో సజ్జనార్ గారు పిలిచి ఓ 250 మందిని కూర్చోబెట్టి, అంటే వాళ్ళు చెప్తే వింటారు అనే వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చాడు. వీళ్ళకి భద్రత, ఇప్పుడు ఆడవాళ్ళకి ఎలా అయితే షీ టీమ్స్ ఇవన్నీ ఉన్నాయో సపరేట్గా, వీళ్ళకి కూడా ఒక ప్రైడ్ ప్లేస్ అని చెప్పేసి ఒక సపరేట్ సెల్ని, వీళ్ళకి ఒక విభాగాన్ని వీళ్ళకి ఉంచారు. వీళ్ళకి ఏమైనా సమస్యలు వచ్చినా అక్కడ చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్య ఆధిపత్య పోరు లాంటి వాళ్ళలో ట్రాన్స్జెండర్స్ మధ్య గొడవలు జరగడం, లేదా అంటే వేరే వాళ్ళ చేత వీళ్ళు అటాక్ అవ్వడం, వీళ్ళు వేరే వాళ్ళని అటాక్ చేయడం. ఒకవేళ వీళ్ళు ఈ వ్యభిచార కార్యకలాపాలకి పూనుకుంటే ఏం చేస్తారంటే, సరే డబ్బులు ఇస్తానని చెప్పి వెళ్ళడం, వెళ్ళిన వాళ్ళు వీళ్ళని కొట్టి వీళ్ళ దగ్గర ఉన్న డబ్బులు లాక్కొని వెళ్ళిపోవడం, వీళ్ళ దగ్గర ఉన్న బంగారం లాక్కొని వెళ్ళిపోవడం. అంటే వీళ్ళు మోజుబడి పిలుస్తారు మగాళ్ళని, ఏదో 4 రూపాయలు ఇస్తారేమో అని. వాడు మోజు పడ్డట్టుగా నటించి ప్రేమలో దింపి వీళ్ళ గొలుసులు, ఉంగరాలు, చెవిదుద్దులన్నీ కాజేసుకెళ్ళిపోయిన. ట్రాన్స్జెండర్ దగ్గర కొంచెం డబ్బులు ఉంటాయి. ఇలాంటివి చేసినా, ఏం జరిగినా సరే వీళ్ళకంటూ ఒక సపరేట్ ప్రైడ్ ప్లేస్ని ప్రవేశపెట్టినట్టు సత్యనారాయణ గారు చెప్పారు. అంతకుముందు జరిగిన ఇంకో విషయం చాలామందికి తెలీదు. గవర్నమెంట్ వాళ్ళు ఒక ఎన్జిఓస్కి ఫండింగ్ ఇచ్చి మరి ఈ ట్రాన్స్జెండర్స్కి ఏదైనా ఉపాధి కల్పించండి అని చెబితే ఆ లోకల్ ఎన్జిఓలు వీళ్ళకి ఎడిటింగ్లు, ఎస్సీఓలు అంటే యూట్యూబ్ ఛానల్స్కి పనికొచ్చేవి కొన్ని, ఇంకా వేరేవి చిన్న కంప్యూటర్ కోర్సులు అలాంటివి ఇచ్చారు. దాంతోపాటు ప్లేస్మెంట్స్ కూడా ఇచ్చారు కొన్ని చోట్ల. వీళ్ళకి ఉండండి, అలా కాదు బతకాల్సింది, ఇలా కూడా బ్రతకండి అని. ఇట్లాంటి అంటే సమాజంలో మగవాళ్ళని పట్టించుకుంటున్నారు, ఆడవాళ్ళని పట్టించుకుంటున్నారు. అలాగే థర్డ్ జెండర్ని కూడా మన హైదరాబాద్లో పట్టించుకుంటున్నారు. రీసెంట్గా మెట్రోలో 20 మంది ఎంతమందో జాబ్స్ ఇచ్చారు ట్రాన్స్జెండర్స్కే. అండ్ ఇప్పుడు ఈ సమావేశం పెట్టి ఇలాంటివి ఏం చేయకండి, మీకు ఉపాధి కల్పించే బాధ్యత మాది అని చెప్పారు. అంటే వాళ్ళేం చేయగలుగుతారు? ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువుకోని వాళ్ళు ఉంటారు. ఖచ్చితంగా ఈ వృత్తే చేయాలనేం లేదు. సో చదువుకొని వాళ్ళని, వాళ్ళే రంగంలో అయితే బాగుంటారు, వాళ్ళకి ఏదైతే వచ్చు, ఎలాంటి స్కిల్ ఉంది, లేదా ఏమన్నా ముడి సరుకులు ఇచ్చి ఫినిష్డ్ ప్రోడక్ట్స్ తయారు చేసుకోవచ్చా, ఇట్లాంటి ఆలోచనలన్నీ చేస్తున్నారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. అండ్ ఈవెన్ ఈ మధ్యకాలంలో వీళ్ళు ఎలక్షన్లో పోటీ చేస్తున్నారు, కొన్ని కార్పొరేట్ సంస్థల్లో పనిచేస్తున్నారు, కొన్ని బ్యూటీ ప్రోడక్ట్స్ సంస్థల్లో కూడా పనిచేస్తున్నారు. ఎల్జిబిటీ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు బ్యూటీ స్టోర్స్ ఉంటాయి, అక్కడ సెలూన్స్లోను, స్పా సెంటర్స్లోను, ఇంకా కొన్ని రంగాల్లో ఫ్యాషన్ డిజైనర్స్ గాను, సినిమా రంగంలోను, మేకప్, హెయిర్ డ్రెస్సింగ్లోను ఉన్నారు. బట్ ఇంకా ఉండాలి కొంతమంది. బట్ అదేంటో స్టాఫ్ కొరత వల్ల ఏంటో సరిగా జరగట్లా. బట్ ఈవెన్తో వీళ్ళకంటూ సమాజంలో ఒక ఈక్వల్ హక్కులు కల్పించాలని చెప్పేసి సజ్జనార్ గారు తీసుకున్న నిర్ణయం నిజంగా హ్యాట్స్ ఆఫ్. మళ్ళీ ఇంకెవరైనా సరే ఇలాంటివి చేస్తే మీరు కూడా, ఇప్పుడు మనం కూడా కంప్లైంట్ చేయొచ్చు, పెద్ద విషయమేం కాదు. వీళ్ళు దాడి
జరిగితే ఇన్ కేసు ఎవరైనా ఖచ్చితంగా డబ్బులు ఇవ్వని జేబులో పెట్టి లాక్కోవడం, లేదా ఇంటికి వచ్చి మీరు ఇస్తే కానీ మేము కదలమని చెప్పడం, మీ షాప్కి వచ్చి మీరు ఇస్తే తప్ప కదలమని ఎప్పుడైనా చెబితే, పండగ మామూలు ఇవ్వాలి, సంక్రాంతి మామూలు ఇవ్వాలి, దసరా మామూలు ఇవ్వాలి, ఇలా న్యూ ఇయర్ వచ్చింది డబ్బులు ఇవ్వండి, ఇట్లా చేస్తే మీరు కూడా కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.